హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు. ఈరోజు ఈ వీడియోలో పచ్చి కొబ్బరి అన్నం తయారు చేసి చూపించబోతున్నాను. తొలి ఏకాదశి కదా, ప్రసాదంగా కూడా చేసి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించేస్తాను. ఒక 15 మినిట్స్కి అంతా అయితే చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడానికి మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఒకటి ఉంటే చాలు, ఇంకా మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవే. పచ్చి కొబ్బరితో తయారు చేసిన ఈ పచ్చి కొబ్బరి అన్నము దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టి మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకోవచ్చు. మీకు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక పాత్రలో నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. సోనా మసూర శుభ్రంగా కడిగేసి 1కి 3 గ్లాసులు వేసాను. ఇవి పాత బియ్యం, కానీ మరి ఎక్కువ పొడి పొడిగా ఉన్నా కూడా మా ఇంట్లో పిల్లలు అవి నచ్చరు, తినరు సరిగా, అందుకని 1కి 3 వేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేసేసి స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసేయండి. ఒక 5 మినిట్స్ నానపెడితే రైస్ అనేది స్మూత్గా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ చేసుకొని చల్లార్చి పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సర్ జార్లో పైన ఉన్న తోలు తీసేసిన పచ్చి కొబ్బరి ముక్కల్ని నేను ఒక చిప్పలో సగం వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్కి కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోండి. నేను తీసుకున్న ఒక గ్లాస్ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. మీకు తగినంత అయితే వేసుకోండి. ఆయిల్ అయితే వేడెక్కింది. అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, అలాగే మినప్పప్పు వేసి వేయించుకోవాలి. అందులో దాంతోపాటు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది, నంచుకొని కూడా బాగుంటాయి ఎండుమిరపకాయలు. తర్వాత కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు నేనైతే 2 భాగాలుగా కట్ చేసి ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. ఇప్పుడు వరకు పచ్చి కరివేపాకు వేసేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలకి అలాగే పచ్చిమిరపకాయలు మొత్తానికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ పచ్చి కొబ్బరిలో వేసాము, రైస్ ఉడికించేటప్పుడు వేసాము, ఇలా ఉల్లిపాయల్లో వేసేటప్పుడు సరిపోతుంది కరెక్ట్గా. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. ఉల్లిపాయలు మనకు సాఫ్ట్ అయ్యి పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అలా అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసేసుకొని స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరిని కూడా మనము ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. పచ్చి కొబ్బరి వేసిన తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ డ్రై చేసేసారంటే అది డ్రై రోస్ట్ అయిపోయి మనకి రైస్కి అనేది సరిగా పట్టుకోదు. కొంచెం డిఫరెంట్ టేస్ట్, స్మెల్ కూడా వస్తుంది. 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో అలా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోండి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసాను, ఎందుకంటే ఇంకా కొత్తిమీర వేస్తున్నాను కదా, ఆ వేడికే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని గరిటెతో లేదా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. కడాయి వేడిగానే ఉంది కాబట్టి కొత్తిమీర వేగిపోతుంది. ఇది బాగా చల్లారిపోవాలి. అన్నము చల్లార్చి పెట్టుకోవాలి, ఇది చల్లారిపోవాలి, అప్పుడు మనకు బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఈ మసాలా కొంచెం గోరువెచ్చగా ఉంది. ఆ టైంలో నిమ్మరసం అయితే పిండుతున్నాను. 1 గ్లాస్ రైస్కి 1 నిమ్మకాయ తీసుకొని పిండేస్తున్నాను, సరిపోతుంది. నేను కారము అలాగే రైస్ని బట్టి అయితే వేసుకోవాల్సి వస్తుంది నిమ్మరసము. ఎక్కువ నిమ్మరసం ఫ్లేవర్ తెలిసేట్టుగా నిమ్మకాయలు పిండుకోవద్దండి. మనకి కొబ్బరి ఫ్లేవర్ బాగా తెలియాలి, ఎందుకంటే కొంచెం నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది యాడ్ అయ్యి. అలా నిమ్మరసం వేసిన తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న అన్నము, మసాలా వేయించి పెట్టుకున్న మసాలా కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు రైస్ మొత్తం వేసేసి గరిటెతో లేదా చేతితో బాగా మిక్స్ చేసేయండి మసాలాలు పట్టేలాగా. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇంట్లో పచ్చి కొబ్బరి ఒకటి ఉంటే చాలు. చూసారు కదా, అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులే. ఇందులో కావాలంటే మీరు పోపు పెట్టుకునేటప్పుడు వేరుశనగ పప్పులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను అలా ఏం వేయలేదు. ఇలా చేసి దేవుడికి ప్రసాదంగా పెడితే మనస్ఫూర్తిగా ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ కూడా మనము చూస్తాము. కొబ్బరి అన్నం అయితే, పచ్చి కొబ్బరి అన్నం అయితే నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు తొలి ఏకాదశి కదా, ఎలాగో ఇంట్లో మనము టెంకాయ అవి కొట్టుకుంటాము. ఆ పచ్చి కొబ్బరితో ఈ విధంగా ప్రసాదం చేసి దేవుని దగ్గర పెట్టేయండి. మీకు చాలా సులభంగా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు అస్సలు మిస్ కావద్దు. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.